ఇప్పుడు వస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే నెల రోజులుగా పరిపాలనకు దూరంగా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా ఒక మ్యూజికల్ నైట్లో తేలిపోయి నారా కుటుంబంతో తనకున్నటువంటి ఆ బంధాన్ని చాలా గొప్పదని చెప్పుకుంటూ, సరే ఆ బంధం ఎంత గొప్పదైనా కావచ్చు, పరిపాలన ఎందుకు వదిలేశారు? చంద్రబాబు నాయుడు గారే కదా క్లియర్గా చెప్పారు, మీ శాఖ పరమ దాన్నేమంటారు అత్యంత వెనుకబాటు అంటే వెనుకబడి ఉంది, మీ పరిపాలనా తీరు పరమ చండాలంగా దరిద్రంగా ఉంది, మీ చేతగానితనం స్పష్టంగా మీ శాఖలో మీ పనితీరులో కనిపిస్తోంది అని చంద్రబాబు గారే కదా చెప్తే దాన్ని ఈనాడు పేపరే కదా ప్రచురించింది. మరి దానిపైన దృష్టి పెట్టకుండా ఇదేంటిది మ్యూజికల్ నైట్లు సరే వెళితే వెళ్ళారు, వేషం ఉంది, సనాతన ధర్మం మనకు ఎలాగూ ఉంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు 3 ఇన్సిడెంట్లు, తిరుపతిలో లక్ష్మి అనే అమ్మాయిని ఏ విధంగా మీ పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ వేధింపులకు గురిచేసి రివర్స్ కేసులు పెడుతూ పెన్ డ్రైవ్ మీద ఉందని బెదిరిస్తూ తిరుగుతుంటే ఎందుకు ఆ కేసుపైన ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు? ఒక మహిళ వీధిని పడి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటే ఈ రోజు వరకు రియాక్ట్ కాలేదు మీరు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమికుల రోజున ఒక యువతిపై బలవంతంగా యాసిడ్ తాగించి కత్తితో పొడిచి దాడి చేస్తే ఆ ఘటన పైన ఈ రోజు వరకు మీరు నోరు మెదపలేదు. ఇక మీకు అత్యంత ఉపయోగకరమైనటువంటి మీ రాజకీయ అవసరాలకు ఉపయోగపడేటటువంటి సుగాలి ప్రీతి పాపం, ఆ చిన్నారి మరణాన్ని అడ్డు పెట్టుకుని మీరు చేయని రాజకీయం అంటూ లేదు. 2017లో ఆగస్టు 19న ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వారి తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు జరిగింది 2017 ఆగస్టు 19న. ఆ తల్లిదండ్రులు ఏదో పోరాటం చేశారని చూస్తే 2 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు 50 లక్షలు ఇచ్చారే నిన్న ఆ ముఖ్యమంత్రి గారు ఆయనే ముఖ్యమంత్రి గారుగా ఉన్నారు 2017 ఆగస్టు 19న. ఆ డేట్ ఒకసారి చూసుకోండి. ఏ రోజైనా మాట్లాడారా సుగాలి ప్రీతి గురించి? సిబిఐ ఎంక్వైరీకి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదో ప్రశ్నించారా ఏ రోజైనా? అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు సిబిఐ ఏమంటోందంటే ఈ కేసు అంత చట్ట సంక్లిష్టత ఉన్న కేసు కాదు, దీంట్లో ఏమో అంత క్లిష్టమైన పరిస్థితులు ఏమీ లేవు, వాళ్ళని ఆల్రెడీ పట్టుకున్నారు, వాళ్ళకేదో జైలుకి వెళ్ళారు, తర్వాత బెయిల్ పైన వచ్చారు, సిబిఐ చేయాల్సినంత కేసు కాదు ఇది. రెండోది మా దగ్గర అన్ని మానవ వనరులు అంటే మా దగ్గర అంత స్టాఫ్ కూడా లేదు, సిబ్బంది కూడా లేరు, మేము చేయలేము అని చేతులెత్తేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలంటే డిఎస్పిఏ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ 2 వస్తేనే సిబిఐ ఎంటర్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఎవరు బాధ్యత తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరపున. మరి మీరు బీజేపీతో కలిసి ఉంటున్నారు, మరి మీరెందుకు సెక్షన్ 6 ప్రకారం నోటిఫికేషన్ ఇప్పించలేకపోయారు బీజేపీతో కలిసి? ఏమైపోయింది మీ ఊగుడు? మీరు ఊగేది, మీ జుట్టు సవరించుకునేది, మీరు మైకు పట్టి అరిచే విధానం ఈరోజు రావాలి కదా, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి కదా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి కదా. మీరు ఊగిపోతుంటే జనం భయపడిపోవాలి, ఆ వేదికపై నుంచి మైక్తో సహా ఎక్కడొచ్చి జనం మధ్యలో పడిపోతారో అని ఆ స్థాయిలో ఊగిపోవాలి కదా. ఎందుకు ఊగిపోలేదు? ఇప్పుడు సిబిఐ చేతులు ఎత్తేసింది సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఒక గొప్ప న్యూస్ ఒకటి అందించబోతున్నా నేను. ఇది అందరూ చూడాలి, అందరూ అర్థం చేసుకోవాలి. ఈ చేతులెత్తేసిన వార్తని ఈనాడు దినపత్రిక సిబిఐ చేతులెత్తేసింది, మేము ఈ కేసుని టేకప్ చేయము అని చెప్పింది. ఈనాడు దినపత్రిక ఈ వార్తను రాస్తే అందరూ పవన్ కళ్యాణ్ని చూస్తారు, అన్ని ముఖాలు రాష్ట్రంలో ఉండే కోట్ల ముఖాలన్నీ పవన్ కళ్యాణ్ ముఖం చూస్తాయి, చంద్రబాబు నాయుడు గారి ముఖం చూస్తాయి. వాళ్ళిద్దరి ముఖం చూడకూడదంటే ఈ వార్తని ఎలా రాయాలి? వార్త ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండకూడదు, వార్త ఇవ్వాలి. పవన్ కళ్యాణ్కి మట్టి అంటకూడదు, చంద్రబాబు నాయుడు గారికి మట్టి అంటకూడదు. కాబట్టి ఏం రాశారనేది ఒక్కసారి చూపిస్తాను. ఈ దేశ చరిత్రలో ఇంత దరిద్రమైనటువంటి వార్త ఇప్పటి వరకు ఎవ్వరూ చూసి ఉండరు. ఈ దేశ చరిత్రలోనే ఒక జర్నలిజానికి రామోజీరావు గారు ఆత్మ చేసినటువంటి అపచారం ఇది. ఏం రాశారో తెలుసా ఈ వార్తని? మనందరికీ సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్ ఊగిపోతారు కదా,
ఇక్కడ ఏం రాశారో ఒక్కసారి చదివి వినిపిస్తాను వినండి. కడప జిల్లా దిన్నె దేవరపాడులోని కట్టమంచి రామలింగారెడ్డి ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమ కుమార్తెపై 2017 ఆగస్టు 19న అత్యాచారం చేసి హత్య చేశారని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ తల్లిదండ్రులు 2019లో హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో సీబీఐ తాజాగా కౌంటర్ సమర్పించింది. ఏ కేసులో రామోజీ తాతగారు? ఎందుకు పేరు రాయలేదు అమ్మాయిది సుగాలి ప్రీతి అని? ఏదో కేసు అని ప్రజలు చదివి వదిలిపెట్టేస్తారనుకున్నావా? ఆత్మగారు ఆన్సర్ చేయండి. సుగాలి ప్రీతి పేరు రాయడానికి మీ పెన్ను ఎందుకు సహకరించలేదు? గిరిజన బాలికనా? పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు వస్తుందనా? చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందనా? పేరెందుకు రాయలేదు? పోరాటం చేస్తున్నారు కదా తల్లిదండ్రుల పేరెందుకు రాయలేదు? ఏ కేసో ఎందుకు చెప్పలేదు? ఇలా పేర్లు దాచిపెట్టి వార్తలు రాసే స్థాయికి దిగజారిపోతే దీన్ని జర్నలిజం అంటారా? ఇన్ని రోజులు రాశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నన్ని రోజు సుగాలి ప్రీతి కేసు అని. మరి ఈ రోజు ఎందుకు రాయలేదు? కర్నూలు జిల్లా కేసు అని ఎందుకు రాశారు? కర్నూలు జిల్లాలో ఏ కేసు అనుకోవాలి ప్రజలు? ఇంకా చదివి వినిపిస్తాను చూడండి. సుప్రీంకోర్టు, హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించిన ముఖ్య సున్నిత కేసుల దర్యాప్తులో తమకు పరిమితంగా ఉన్న మానవ వనరులు నిమగ్నమై ఉన్నారని తెలిపింది. ఏది? సిబిఐ. తమకు వనరుల కొరత ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యార్థిని మృతి కేసుపై సిబిఐ విచారణ సాధ్యం కాదని వ్యాజ్యాన్ని కొట్టేయాలని సిబిఐ కోరింది. ఎవరా విద్యార్థిని? రామోజీ ఆత్మగారు ఎవరా విద్యార్థిని? మన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అవసరాలకు ఉపయోగపడే సుగాలి ప్రీతి అని రాయాలి కదా. ఎందుకు ఆ పేరు ఉచ్చరించలేదు మీరు? పైగా కింద ఇంకోటి రాశారు మన రామోజీ తాతగారి ఆత్మ. తమ కుమార్తె హత్యాచారం కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని. ఎవరు వాళ్ళు? ఏ కుమార్తె? ఏ తల్లిదండ్రులు? ఎందుకు రాయరు? హైకోర్టులో వ్యాజ్యం వేశాక గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాశారు. ఆత్మ రాసింది చూడండి. డిఎస్పీఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం తదనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చిందని తల్లిదండ్రులు హైకోర్టుకు నివేదించారు. తల్లి పార్వతమ్మ గారు మీరే అమ్మా హైకోర్టుకు నివేదించింది. మీరు కూడా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి తల్లి. వెయిట్ చేయండి. రామోజీ తాతయ్య కాదు, చాలామంది ఆన్సర్ చేయాలి ఈ కేసుకు సంబంధించి. ఈ నేపథ్యంలో సిబిఐ ఎస్పీ దీంతో ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో సిబిఐ విచారణ ప్రారంభించలేదని తల్లిదండ్రులు కోర్టుకెళ్లారు. ఇక్కడ ఎక్కడా కూడా సుగాలి ప్రీతి కేసు అని రామోజీరావు గారు తన వార్తలో, తన పేపర్లో ఎక్కడా రాయలేదు. తల్లిదండ్రుల పేర్లు కూడా రాయలేదు. ఒక విద్యార్థిని హత్య సిబిఐకి అడిగారు. అప్పట్లో జగన్మోహన్ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదంటే ఎవరిని అడగాలి? బీజేపీని అడగాలి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదంటే పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. ఎందుకు? ఆయనే కదా అంటగాగుతోంది వాళ్ళతో కలిసి ఉంటుంది ఆయనే కదా. మరి ఆయన ఎందుకు అడగరు? ఇప్పుడు పార్వతమ్మ గారు మీరు ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అయిన తర్వాత వెళ్ళి కలిశారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన హోంమంత్రి గారిని కలవమన్నారు. కలిసిన తర్వాత మీరు బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడారు. ఏం మాట్లాడారు? నేను మా పవన్ అన్నయ్యని కలిశాను, ఆయన అన్నయ్య గారు మనకి హోంమంత్రి గారిని కలవమన్నారని చెప్పారు. హోంమంత్రి గారిని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మమ్మల్ని చాలా వేధించిందని మీరు చెప్పారు ఆ సందర్భంలో. సరే, అది ఏం వేధించింది ఏంటనేది ప్రజలు లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీకు న్యాయం చేయగలిగితే ఆ వేధింపుల నుంచి ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఏం చేసిందనేది పాయింట్ నెంబర్ 1. మీకు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. పాయింట్ నెంబర్ 2, 8 లక్షల నగదు మీ కుటుంబానికి అందజేసింది. పాయింట్ నెంబర్ 3, 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చింది. ఇది కాకుండా ఒక 5 ఎకరాల పొలం, వ్యవసాయ పొలం భూమి మీకు ఇచ్చింది. ఇది కాకుండా మీ భర్త గారికి ఉద్యోగం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది? సిబిఐ ఎంక్వైరీ వేయించారా? కనీసం వాళ్ళు వేశారా? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే కదా, కనీసం దాన్ని వేయించగలిగారా? లేదు. ఈ సహాయం 2 ఏళ్ల పాటు పరిపాలించిన చంద్రబాబు ఏమన్నా మీ కుటుంబానికి చేసిందా? లేదు. ఇప్పుడు మీరు చాలా ప్రధానమైనటువంటిది, రామోజీరావు గారు ఎందుకు మీ కుమార్తె పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదు? ఫస్ట్ రామోజీరావు గారి మీద మీరు పోరాటం చేయాలి. ఆ అమ్మాయి పేరు ఎందుకు పలకడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉండి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళతో మాట్లాడి ఎందుకు నోటిఫికేషన్ ఇప్పించలేదు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి? చంద్రబాబు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి
సంబంధించి ఎందుకు కనీసం ఇనిషియేట్ తీసుకోలేదు? 2017-19 మధ్య కనీసం రూపాయి ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమేమి ఇచ్చారో మీకు చెప్పాను. ఇందులో ఒకవేళ ఇవ్వకపోతే మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇవ్వలేదు, మాకు ఇవి రాలేదు, అట్లా ప్రచారం చేసుకున్నారని ఒకవేళ చెప్పగలిగితే చూడండి, ఓకేనా? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇవి వచ్చాయని తెలిసింది. ఒకవేళ లేకపోతే చెప్పండి, ఇట్లా రాలేదు అని చెప్పండి. తర్వాత ఇదే వార్తని ఆంధ్రజ్యోతి కూడా మీ కుమార్తె పేరు పెట్టకుండానే రాశారు. అంటే ఈ కేసుని పూర్తిగా మట్టితో కప్పేయాలని ఒక కుట్ర చేసినటువంటిది ఎల్లో మీడియా.